నీ మందిరంలో చెట్టు మరి స్థుతించటకు చూపించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో చూడలేక పాలనమైన ఉన్నతమైన గొప్పవారి కాలంలో కలిసిపోయినారు. మీరైతే మమ్మల్ని ప్రేమించి మీరైనా ఇదిగో మీరు ఎక్కడ చోటకు మమ్మల్ని మరుగుపరుచుకుని సజీవులు ఎక్కడ చోట మరుగుపరచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదివరైనా సజీవులుగా దాన్ని స్థుతించగలిగారు. ఈ రీతిలో మేమందరం సజీవులుగా స్థుతించటకు మీరు చేసిన పిల్లలకు మిమ్మల్ని కొనియాడటకు ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన సమయాన్ని బట్టి కూడా మేము స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదివరైనా ఈ సమయంలో చిన్న మంది వచ్చింది మిమ్మల్ని పాటల ద్వారా పాటల ద్వారా వాక్యం ద్వారా మనం పొందటకు ఇదివరైనా మీరు ఇచ్చిన కృపను బట్టి కూడా మేము స్తోత్రాలు. ఇదివరైనా కొడుకు ఏదైతే రావాలని ఆశాశక్తి కలిగిన సకాలం నడిపించండి. ఈ కొడుకులైనా పాటల ద్వారా మీరు మహిమ పొందండి, వాక్యం ద్వారా మీరు మహిమ పొందండి. వాక్యం అందిస్తుండగా ఇదివరైనా మీ వాక్యపు విలువలో మమ్మల్ని ఏమైనా హృదయంలో సరి చేసుకున్నట్టు మీరు కృపను దయచేయండి. మీ వాక్యపు విలువలైనా మమ్మల్ని ఏమైనా హృదయం చేసుకుని మీ వాక్యపు విలువలైనా మరేమైనా హృదయంలో సరి చేసుకుని దానిలో మేము అనుసరించినట్టు మీ కృపను మాకు అనుగ్రహించండి. వివరించబోతున్న వర్తమానంలో మా ఆత్మలో నెమ్మది కలిగించండి. ప్రభావం స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఇదిగోనా మీ మాటలు వినటకు మీ మాటలు ధ్యానించటకు మాకు జ్ఞానము వివేకము దయచేయవచ్చు. ఇంకా ఈ కూడికలను మీరే ఆరాధించుకోవచ్చు. మా ప్రభువును మా అమోచం మా ప్రాణదాతను ప్రభు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొచ్చు ప్రార్థించు స్తుతించు ప్రారంభం చేసుకొచ్చున్న మా ప్రభు తండ్రి ఆమేన్. సహోదరులారా, లూకా సువార్త 2వ అధ్యాయం 41వ వచనం. పస్కా పండగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళారు. ప్రార్థన చేస్తాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో ఈ సంవత్సరంలో 2 నెలలు మీరు కాపాడి 3వ నెల బహుమానంగా ఇచ్చి మొదటి దినమున మీ సన్నిధిలో చేరి మిమ్మలను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన ఘనతను బట్టి మీకు స్తోత్రం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో రాత్రింబగళ్ళు వారి తలాంతులను బట్టి ప్రయాసపడుతూ ఉన్నారు. దీవించండి. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు కూడా మీరు తీర్చండి. ఈ నూతన మాసములో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించినట్లుగా మీ కృపను దయచేయండి. ఈ కాలం విద్యార్థులకు పరీక్షల కాలం. కళాశాల మొదలుకొని నర్సరీ వరకు, అందులో ఇంటర్ 10th క్లాస్ రాస్తున్న పిల్లలను దీవించండి. అందులో సంఘం వారు కూడా ఉన్నారు, నేను నమ్మిన పిల్లలు కూడా ఉన్నారు. ప్రతి సబ్జెక్ట్లో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను దయచేయండి. పాటల ద్వారా నేను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన ఘనతను బట్టి మీకు స్తోత్రం. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు, మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో
ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని మహాకృపను బట్టి దేవుడు ఈ సంవత్సరములో 2 నెలలు కాపాడి 3వ నెల బహుమానంగా ఇచ్చి మొదటి దినమున దేవుని సన్నిధిలో ఉన్నాము అంటే దేవుని కృప. మనమెంతగానో ప్రభును స్తుతించాలి. బైబిల్లో అనేకులకు అనేకమైన వాడుకలు ఉన్నాయి. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్న వాడుకల గురించి కొద్దిగా మనము ధ్యానం చేస్తాం. ఆయన 12 ఏండ్లు ఈడుగల దినములలోనే వారు పస్కాను ఆచరించుటకై వాడుక చొప్పున వారు దేవుని మందిరమునకు వెళ్ళిరి, యెరూషలేమునకు వెళ్ళిరి. మన ఆధ్యాత్మిక జీవితములో దేవుడు మనకు బహుమానంగా ఇచ్చిన పిల్లలను బాల్యము నుండి దేవుని సన్నిధికి మనం నడిపించుకోవాలి. బైబిల్లో భక్తులు తమ సంతానమును గురించి, తమ పిల్లల గురించి చక్కని సాక్ష్యం ఇచ్చారు. అందులో యెహోషువ, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ప్రవక్తలను 2 భాగాలుగా చేశారు. పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. అందులో పెద్ద ప్రవక్తకు చెందిన యెషయా ప్రవక్త అన్నాడు, నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు, నా పిల్లలు కాదు, యెహోవా నాకిచ్చిన పిల్లలు సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలుల మధ్య మేమున్నాము. ఎంత గొప్ప సాక్ష్యం అండి. నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు, ఇశ్రాయేలీల మధ్య యెహోవాకు సూచనలుగా మహత్కార్యములుగా మేమున్నాము అనగలమా? ఈ సాక్ష్యము ధైర్యముతో అనగలమా? ఆశ కలిగి జైలర్ అధికారి అడిగాడు, ఏమని ఆశ? రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. కనుక మన పిల్లలను బాల్యము నుండి, లోకోక్తి కూడా ఉంది కదా, మొక్కై వంగనిది మానై వంగునా. మనకు తెలియక కాదు, అన్నీ తెలుసు. తెలియంది ఏంటంటే, చేయకపోవటం ఏంటంటే కార్యాచరణ. సరే, తల్లిదండ్రులు విశ్వాసులే కానీ పిల్లలు దేవుని ఎరగని వారు.
తల్లిదండ్రులు ఆరాధికులే కానీ పిల్లలు మారు మనసు పొందని వారు. తల్లిదండ్రులు ప్రభువులలో పాలు పొందుతారే కానీ పిల్లలు ప్రభు బళ్ళకు దూరముగా ఉంటారు. సరే, కారణం ఏమంటే మన విశ్వాసాన్ని మన పిల్లలకు వర్తింప చేయడం లేదు. ఎలాగూ మన ఇంటిలో భక్తి సాధకం ప్రభును గురించి మాట్లాడుట, ప్రభు కార్యములను పిల్లలకు వివరించుట, ప్రభు మహత్కార్యములను మన పిల్లలతో ముచ్చటించడం లేదు. అలాగే ఆ పిల్లలు బహుబాధలకు గురి అవుతారు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనములో ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవాను ఎరుగని తరము ఒకటి పుట్టగా. ఎక్కడ పుట్టింది? మతంలో కాదు. ఎక్కడ పుట్టింది? అన్యులలో కాదు. ఎక్కడ పుట్టింది? దేవుని ఎరగని తరం. ఏ తరము వారైతే దేవుని చేత నడిపించబడుతున్నారో, ఏ తరము వారైతే దేవుని చేత పోషించబడుతున్నారో, ఏ తరము వారైతే దేవుని ఆశ్చర్యకరములు చూశారో, వారు తల వంచి దేవుణ్ణి స్తుతించారో. కానీ ఆ భక్తి వారి పిల్లలకు రావడం లేదు. ఎందుకు? ఇశ్రాయేలీల కొరకు దేవుడు రాజులను గద్దించాడు, సముద్రాన్ని చీల్చాడు, అగాధ ద్వారములను తెరిచాడు, అంతరిక్ష ద్వారములను తెరిచాడు. కానీ వారికి వచ్చిన ప్రతి చిక్కులో వారు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు అనే మాట మనం చూస్తాం కీర్తనలో. వారు దేవుణ్ణి శోధించిరి అన్న మాట మనం చూస్తాం. తమ దేవుని యొద్దే బొగ్గిరి అనే మాట మనం చూస్తాం. ఏకంగా వారు దేవునితోనే విరోధం పెట్టుకున్నారు. మోషే అదృశ్యుడైన దేవుని చూసి ఐగుప్తును విడిచిపోతే, ఐగుప్తులో నుండి విడిపించబడిన దైవ ప్రజలు చిన్న చిన్న ఆటంకాలు, చిన్న చిన్న అభ్యంతరాలు వస్తే ఏమంటున్నారు వాళ్ళు? ఏమంటున్నారు ఇశ్రాయేలుడు? మాకు ఐగుప్తులో కికరకాయలు, దోసకాయలు మరో రోజు కాలుతో కొట్టేది గుర్తుకు రాలేదు వాళ్ళ. ఈ అరణ్యంలో చచ్చుట కంటే ఐగుప్తులో పరోకు దాసులగుట మేలు కాదా? ఆరోన్, మనం ఐగుప్తుకు వెళ్ళాలంటే మన ముందర ఒక దేవత ఉండాలి, ఏదైనా ఒక ప్రతిమ చెయ్యంటే అహరోన్ అన్నారు, మనం దూడ ఏర్పాటు చేస్తామయ్యా అన్నారు. దూడ నిర్మాణము కొరకు విడిపించబడిన ప్రజలు ఏమిచ్చారంట? చటా చటా చట నగలు, పోగులు అన్నీ ఇచ్చేశారు. దేవునికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి, సజీవుడైన దేవునికి ఇవ్వండి అంటే వాళ్ళకి మనసు రాలేదు. కానీ
అబద్ధానికి ఇవ్వడానికి చటాచటాన్ని పీకిచ్చేశారు. అందుకని వారి ఎదుగుదల అరణ్యములో ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయాయి. కారణం ఏమంటే వారు దైవ భయం కలిగి జీవించారు. తమ పిల్లలకు దైవ మార్గము బోధించలేదు. కానీ యేసు ప్రభు యొక్క తల్లిదండ్రులు వారు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండెడి వారు తన వాడుక చొప్పున ఇశ్రాయేలీయుడు భూమి మీద ఎక్కడ ఉండినను సంవత్సరమునకు 3 మారులు దేవాలయంలో కనపడాలి, ఒట్టి చేతులతో కనపడకూడదు. చూసారా? వారు దేవాలయమునకు, వారు దేవుని మందిరమునకు, వారు దేవుని సంఘమునకు వాడుక చొప్పున వారు దేవాలయమునకు వెళ్ళుచుండెడి వారు. దేవాలయం లేదా దేవుని సంఘం, దేవుని మందిరం దుఃఖితులకు ఓదార్పునిస్తుంది. దేవుని మందిరం సరే. హన్నా దుఃఖాక్రాంతురాలై ఎక్కడికి వచ్చింది? దేవుని మందిరం, శిలోహలో ఉన్న దేవుని మందిరానికి వచ్చింది. దుఃఖితురాలను దేవుడు ఏం చేశాడు? సంతోషభరితురాలుగా చేశాడు. అన్న దేవుని స్తుతిస్తా ఉంది. యెహోవా యందు నేను అతిశయపడెదను. సమూయేలు పాలు మానిపిన వెంటనే వాడు దేవాలయమునకు వస్తానే వాడు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే వాడు యెహోవాకు మ్రొక్కెను. మన పిల్లలకు నేను మన మందిరానికి పోతానే మోకాళ్ళుని ప్రార్థన చేయి. ప్రభువా, ఈ దినం జరగబోయే కార్యక్రమాన్ని దీవించు. పాటల ద్వారా, వాక్యము ద్వారా దేవా మీరు మాతో మాట్లాడండి, సహాయం దయచేయి. సరే, వస్తాన సబ్బులు మూకులు వేసుకుని కూర్చుని కాదు, మోకరించుట. ఇలాంటి చిన్నపిల్లలకు చూసారా, మోకరించి ప్రార్థించుట అలవరుచుకోవాలి. దేవుని సన్నిధిలో ఉండి ఎదిగిన సమూయేలు దైవజనుడయ్యాడు. దేవుని సన్నిధిని విడిచి పారిపోయిన యోనా అబాసు పాలయ్యాడు, అపహాస్య పాలయ్యాడు. లూకా సువార్తలోని 1వ అధ్యాయము 8-9 వచనాలలో జకర్యా, ఎలిజబెత్ ఈ రెండు గురించి పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన విషయాలు రాశాడండి. అనేకమైన విషయాలు రాశాడు. చూడండి 5వ వచనంలో, వీరిద్దరూ ప్రభు యొక్క 6వ వచనం, ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. 8వ వచనం, జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి
ధూపం వేయుటకు అతని వంతు వచ్చింది. చూసారా? అతని వంతు, ఇది నా వంతు. సహోదరుడు ఎక్కడైనా ఏ ప్రాంతానికన్నా సువార్త పోయాడనుకో, ఇది నా బాధ్యత. దేవుని సంఘములో తలుపులు తెరిచి శుభ్రం చేసి పాటలు పెట్టి ప్రార్థన చేసి పాటలను ప్రోత్సహించి దేవుని వాక్యం ప్రకటించుట, ఇది నా వంతు. దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు అని యవన పిల్లలు, రక్షించబడిన పిల్లలు, దేవుడు నాకు ఒక తరుణం ఇచ్చాడండి. దేవుని సన్నిధిలో నిలబడి దేవుని వాక్యాన్ని బోధించే ఒక ధన్యత. సరే, అదేదో అనుకుంటున్నారు. నువ్వు ఇష్టపడి నీ వంతు, నీ సమయం దేవునికి సద్వినియోగం చేస్తే దేవుడు నిన్ను అందలంకి ఎక్కిస్తాడు. తన వంతు చొప్పున. అక్కడే మరో ఆమె ఉంది, లూకాసు వార్తలోని 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం 35వ వచనం లేదా 36. నీ బంధువురాలగు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడిన ఆమెకు అది ఏమంట 6వ మాసం. ఇప్పుడు ఇంకొక మాట 58వ వచనం. అప్పుడు ప్రభు ఆమె మీద కనికరం ఉంచెను. ఆమె పొరుగువారితోనూ బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. ఇప్పుడు ఇంకొక ఆమె మనకు కనపడుతుంది 2వ అధ్యాయము 38వ వచనం, 37 కూడా. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేస్తూ ఉండేది. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో కూడా ఆయనను గూర్చి మాటలాడుచూ ఉండెను. దేవాలయమును విడువ, దేవుని సన్నిధి అత్యంత విలువైనది అని విశ్వాసి గ్రహించాలి. దేవుని మందిరం, దేవుని సంఘము అత్యంత విలువైనదని విశ్వాసి గ్రహించాలి. పాత నిబంధనలో భక్తులు ఏమన్నారు? చిరకాలము నేను యెహోవా మందిరములో నివసింపగోరెను, యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని, యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకు. ఎవరి పిల్లలు ఖాళీ సమయాలలో చక్కగా వచ్చి తలుపును తెలుసుకొని బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని, ఇక్కడ ఎన్నో అమూల్యమైన గ్రంథాలు ఉన్నాయి. అవి ఒట్టి పుస్తకాలు కాదు, నీ ఆధ్యాత్మికతను అందలమెక్కిచ్చే దైవజ్ఞానం. అవి చక్కగా చదువుకోవడం అలవరుచుకుంటే మీ జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిపిస్తాడు. 2వ మాట 4వ అధ్యాయము లూకాసు వార్తలో 16వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం. తరువాత తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు
సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండెను. తన వాడుక చొప్పున దేవుని వాక్యము ధ్యానించుట వలన, పఠించుట వలన, భద్రం చేసుకునుట వలన ఈ భ్రష్టమైన లోకములో యవన పిల్లలు దేవుడు వాడుకొని అర్హమైన పాత్రగా ఉంటారు. అందుకే భక్తుడు ధైర్యముగా అన్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు. ఎక్కడెక్కడో కాదు, నా హృదయములో నీ వాక్యమును భద్రపరుచుకుని ఉన్నాను. దేవుని వాక్యము నా హృదయములో ఉంది. యవనులు దేని చేత తమ నడవడిని శుద్ధపరుచుకుందురు? నీవిచ్చిన వాక్యం. దేవుని వాక్యము ధ్యానించుట వలన, దేవుని వాక్యము పఠించుట వలన, దేవుని వాక్యము భద్రము చేసుకొనుట వలన నువ్వు విజయ పదముతో సాగిపోతావు. ఏ పని ముట్టుకున్నా అది దేవుడు సఫలం చేస్తాడు. ధైర్యంతో ఉండాలి. ఆయన తన వాడుక చొప్పున ధర్మశాస్త్రమును చదువుటకై నిలబడే. ఇంట్లో చిన్న అధ్యాయం చదివేకి నిన్న 12 వచనాలు చదివినా, నువ్వు అసలు అంతా అయిపోయాయి. అసలు వంతులు వేసుకుంటున్నారు ఆ 10 వచనాలు చదివేకి. అది శ్వేత, వంతులు వేసుకోకూడదు. ఎంత భాగ్యము దేవుని వాక్యం చదువుట, దేవుని వాక్యం పఠించుట, దేవుని వాక్యం భద్రం చేసుకునుట ఎంతో ధన్యత. అది యేసు ప్రభువారు అన్నారు, నీ చిత్తము నెరవేర్చుటకు నీ ధర్మశాస్త్రము ఎక్కడుందంట? నా అంతర్యములో ఉందయ్యా అన్నాడు. సరే, జి జాన్ గారికి వాక్త బైబిల్ అని బిరుదిచ్చారు. నడిచే బైబిలు అన్నారు. ఏమంట? ఆయన నడిచే బైబిల్ అని సాక్ష్యం ఇచ్చినారు. అమెరికాలో ఒక గొప్ప సాక్ష్యం, గొప్ప బిరుదిచ్చారు. మరి మనకేది వస్తున్నా మంచిదే కాదనిలా, కానీ ఆ యొక్క ధ్యానించుట వలన నీ హృదయంలో మండాలి. ఎండడు ఎండిపోవడం కాదు. చాలామంది ఆధ్యాత్మికంగా ఎండిపోతూ ఉన్నారు. ఎందుకు ఎండిపోతున్నారు? వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం ఎక్కడుంది? రాతి నేల మీద పడిన విత్తనాలు పోలి ఉంది. కొద్ది వరకు ఫలిస్తారు, కానీ ఏమని రాశాడు దేవుడు? అందులో తేమ లేనందున, ఏం లేనందున? తేమ లేనందున. చూడండి, మత్తయి సువార్త, అది ఎండిపోయెను. కొద్ది వరకే వారి ఆధ్యాత్మిక జీవితం. పదమూడవ అధ్యాయము 20 వచ్చి, రాతి నేలని విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే
సంతోషముతో అంగీకరించువాడు. అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమైన హింసైనను కలగగానే అభ్యంతరపడును. ఇదిగా నన్ను అరిచినాడు, నేను ముట్టుకోను, నన్ను గద్దించాడు. సరే, ఈ చిన్న చిన్న విషయాలకే మనసు కఠినం చేసుకుంటున్నారు యవ్వన పిల్లలు. బైబిల్ ఏం చెప్తుంది? బాలురకు మూఢత్వం సహజముగా ఉంటుంది, గద్దించుము, ఖండించుము, బుద్ధి, కానీ అవి ఇష్టపడడంలే. చూసారా, ఇది నాలో యవనస్తులు అవి ఇష్టపడడం లేదు. నువ్వు ఏమైనా చెప్పు మమ్మీ, వింటాను. మందిరానికి రా అనే పదం అయితే మాట్లాడదా. సరే, నువ్వేమైనా చెప్పు, వింటా. చర్చికి రా అనే పదం అయితే చెప్పాకు నాకు. కఠినం చేసుకుంటున్నారు పిల్లలు. అలాగైతే నష్టపోతారు. నా క్షేమము కొరకు, నా కుటుంబ క్షేమము కొరకు సంఘము ప్రార్థిస్తూ ఉన్నది. నువ్వు వచ్చావు కదరా కొన్ని దినాలు ఉండడానికి, ఒక రోజన్న అట్లా కూర్చోరా, సంతోషమైతే. సరే, కనపడినప్పుడు అబ్బో ఎంత ప్రేమ ఉలకబోస్తారో, ప్రాక్టికల్ ఏముండదు. కానీ యెహోషువతో అంటున్నాడు, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8-9 వచనాలు, ఈ ధర్మశాస్త్ర గ్రంథము బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గములను వర్ధిల్ల చేసుకొని నీవు చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు ఈ గ్రంథమును ధ్యానించిన ఎడల, ఈ గ్రంథమును పఠించిన ఎడల, దివారాత్రము ధ్యానించిన ఎడల నీ మార్గములను వర్ధిల్ల చేసుకొని నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు. ఒక భరోసా ఇస్తున్నాడు దేవుడు. నేను కదా నీకు ఆజ్ఞ ఇచ్చినది, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నీ త్రోవలో నువ్వు ఒక్కనివే కాదు, నేను కూడా నీతో. ఇంతకంటే భరోసా ఎక్కడ దొరుకుతుందండి దేవుడు? ఆయన తన వాడుక చొప్పున దేవాలయములో ధ్యానించుట, దేవుని గ్రంథము చదువుటకు. అందుకే నీ పిల్లలతో కనీసం భోజనం పెట్టేటప్పుడైనా ఒక చిన్న ప్రార్థన ఏర్పాటు చేసుకొని ఒక అధ్యాయం చదివించు. నీ పిల్లల జీవితాలలో ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తారు. 3వ మాట, మార్కు సువార్త 10వ అధ్యాయము 16వ వచనం.
ఇదిగో ఆయన తన వాడుక చొప్పున బోధించుటకు అనే మాట మనకు దొరుకుతుంది. ఆయన తన వాడుక చొప్పున బోధించుటకు దేవాలయమునకు వెళ్ళెను అనే మాట మనం చూస్తాం. మొదటి వచనమైన చదవండి. మొదటి వచనం, ఆయన అక్కడ నుండి లేచి యూదయా ప్రాంతములకును యోర్దాను అద్దరికిని వచ్చాను. జన సమూహముడు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చింది. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా సమరే మార్గమున ఆయన మరలా చూసారు. పదే పదే నెమరు వేసుకోవాలి విశ్వాసం. ఆయన తన వాడుక చొప్పున బోధించుట ఆయనకు వాడుక. దేవుని ప్రజలు చూడండి, 19 లూకాసు వార్తలో మనకు మాట దొరుకుతుంది. ఆ 21వ అధ్యాయం 37వ వచనం, ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచూ ఉండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకును దేవాలయములో ఆయన యొద్దకు పెందల కడే వచ్చుచూ ఉండిరి. ఆయన తన వాడుక చొప్పున విశ్వాస జీవితంలో ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభును గురించి కొన్ని మాటలు చెప్పాలి. నీకు అవకాశం వచ్చినప్పుడు నశించిపోయే ఈ భ్రష్ట లోకములో నీ జీవితాన్ని ఎలాగూ మార్చాడో ఆ విషయాన్ని 4 మాటలు అందించు. దేవుడు కార్యం జరిగిస్తాడు. ఆయన తన వాడుక చొప్పున బోధించుటకు ఆయన మరలా బోధించెను. సామెతల గ్రంథంలో అదే కదా, 4:20లో నా కుమారుడా నా వాక్యములను ఆలకించుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, వాటిని తొలగిపోనీయకుము. దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము. దేవుని వాక్యం 119 కీర్తన 50 వచ్చిన, ఈ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది. ఏమి వాడుకలు అంటే యేసు ప్రభు వారికి? 1 దేవాలయమునకు వెళ్ళుట వాడుక, 2 ధర్మశాస్త్రమును చదువుటకు వాడుక, 3 బోధించుటకు వాడుక, 4 లూకాసు వార్త 22వ అధ్యాయం 39వ వచనం, ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా ఆ చోటు చేరి ఆయన వారితో
ప్రార్థన చేయుడని చెప్పి ఏమంట ఆయన తన వాడుక చొప్పున ప్రార్థించుట ఆయన వాడుక. చూసారా, లూకాసు మత్తయి సువార్త మార్కు సువార్త 1వ అధ్యాయం 35లో అదే కదా. ఆయన పెందల కడే లేచి చాలా చీకటి ఉండంగానే అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేయిచూ ఉండెను. ఆయన పెందల కడే లేచే అనుభవం. ఎవరైతే పెందల కడే లేచి ప్రార్థిస్తారో, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో, దేవుని సన్నిధిలో ఎవరైతే గడుపుతారో వారి జీవితము విజయవంతమైన జీవితముగా ఉంటుంది. మార్కు సువార్త 6వ అధ్యాయము 40 వచనం. ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెను విరిచి వారికి వడ్డించుటకు శిష్యులకిచ్చెను. ఆహార విషయంలో కూడా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడండి. నా మనవి విన్నందుకు నీకు స్తోత్రం. వేలాది మంది ఉన్నారు. వేలాది మందిని తృప్తిపరచడానికి యేసు ప్రభువా తండ్రి అయిన యెహోవా ఈ ఆహారమును ఆశీర్వదించి ఆయన ప్రతి విషయములో తండ్రి అయిన దేవుని చిత్తమును నెరవేర్చు. దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము అనే మాట మనం చూస్తాం. లూకాసు వార్త 5వ అధ్యాయము 15-16 వచనాలలో 16వ వచనం, ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచూ ఉండెను. ఆయన ప్రార్థన చేయుట కనుక మన పిల్లలు అడుగుతానే ఇవ్వకూడదు. వయసు వచ్చిన పిల్లలతో మీరు ప్రార్థన చేయండి, మీరు దేవుని మీద ఆధారపడండి. దేవుడు ఆశ్చర్యకరంగా అవసరం తీరుస్తాను. నేనేంది పనికిమాలిన వాడిని, పనికిమాలిన దాన్ని. మీరు ప్రభు వైపు చూడండి. దేవుని వాక్యం చెప్తుంది కదా, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా దేవుడు ఇస్తాడు. బిడ్డ నువ్వు ప్రార్థన చేయమ్మా. అయ్యా నువ్వు ప్రార్థన చేయి, దేవుని మీద ఆధారపడు. మన పిల్లలకు ప్రభుతో పరిచయం చేయించాలి. మన పిల్లలను ప్రభు చేయి పట్టించాలి. అదొక్కటి చేస్తే చాలు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 1-2 వచనాలు. వారు అంపిపోలి అపోలోనియ పట్టణముల మీదుగా వెళ్ళి తెసలోనికకు వచ్చేది. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండేది గనక పౌలు తన వాడుక చొప్పున సమాజ మందిరపు వారి వద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి
మృతులలో నుండి లేచుట ఆవశ్యకమని నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడనియు లేఖనములలోని దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 దినములు తర్కించుచుండగా వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థులను చాలామందియు ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి. పౌలు తన వాడుక చొప్పున మనకేం వాడుకలు ఉన్నాయి చూసారా? మనకేం వాడుకలు ఉన్నాయి? దేవుని మాట వినకపోవటమే నీకు బాల్యము నుండి వాడుక. ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఇరవై 21 ఇర్మీయా గ్రంథం. నీ క్షేమకాలములో 21వ వచనం. నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడింది కానీ నేను విననంటివి, నా మాట వినకపోవుట నీ బాల్యము నుండి నీకు వాడుక. ఫోన్ చేస్తే చాలు వస్తాము అంటారు, రాము అనరు. కానీ రా సరే. నీ క్షేమ కాలములో నేను నీతో మాట్లాడి తిని, కానీ నువ్వు సరి చేసుకోలేదే, నువ్వు సరిదిద్దుకోలేదే, నువ్వు దాన్ని స్వీకరించకపోతివే. ఇప్పటి నుండి కాదు ఇది, నీ బాల్యకాలము నుండి. మరి కొందరు 2 రాజుల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం. పదిహేడు 2వ రాజుల గ్రంథం. మరియు కుమారులను అగ్నిగుండమును దాటించి చెప్పులను వాడుక చేసుకొని యెహోవా దృష్టికి చెడుతనం చేయడమే యెహోవాకు కోపము పుట్టించింది. చూసారా? వాడుక దేవునికి కోపము పుట్టించు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఆయన వాడుకలు ఉన్నాయి. ఆయన తన వాడుక చొప్పున దేవాలయమునకు వెళ్ళాడు. ఆయన తన వాడుక చొప్పున ధర్మశాస్త్రమును చదివేవాడు. ఆయన తన వాడుక చొప్పున బోధించుట తన వాడుక. ఆయన తన వాడుక చొప్పున ప్రార్థన చేయుటకు ఒలీవ కొండకు వెళ్ళాను. పౌలు గారి వాడుక ఎక్కడికి వెళ్ళినను క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట అవశ్యము, యేసే క్రీస్తై ఉన్నాడు అని ప్రకటించుట పౌలు గారికి వాడుక. కానీ ఇర్మీయా గ్రంథములో నేటి జనాంగాన్ని ఉద్దేశించి నా మాట వినకపోవుట బాల్యము నుండే నీకు వాడుక. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అయితే గనక ఆయన పెందల కడే లేచి
చాలా చీకటి ఉండంగానే అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయిచూ ఉండెను. సహోదరులారా, ఈ దినం శనివారము విజ్ఞాపన కూడిక. మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. మన ప్రియులు బత్తల దేవదాసు గారి యొక్క పెద్ద కుమార్తె ఇంటర్ ప్రథమ ఇంటర్ పరీక్షలు రాస్తూ ఉన్నది. మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థన చేయండి. నిన్న జెస్సీ పరీక్షలు రాసింది, అలాగే దివ్య కూడా రాసింది MBA. మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థన చేయండి. పాల్ CA పరీక్షలు రాశాడు, మంచి ఫలితాలు వచ్చినట్లుగా ప్రార్థన చేయండి. దొరైస్వామి కృపమ్మ వారు పండించిన మిరప పంట మంచి ధరకు వచ్చినట్లుగా ప్రార్థన చేయండి. వచ్చాడా బిషప్ బాబు? రైట్. రాజయ్య డ్యూటీకి వెళ్ళారు. ఓకే. ఇంకా ఏమైనా మీ ప్రార్థన అవసరతలు ఉంటే తెలియజేయండి. జగదీష్ జీవితంలో ఉద్యోగ వివాహ విషయంలో దేవుడి కార్యం జరిగినట్లుగా ప్రార్థన చేయండి. మనమందరం ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రతి కుటుంబములో ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో వారి వారి తలాంతులను బట్టి రాత్రింబగళ్ళు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ వారి వృత్తులలో ఉన్నతమైన పదవులను దయచేయండి. వారు చేసే ప్రతి పనిని సఫలము దయచేయండి. ఎండాకాలము ఆరంభ దినాలలో ఉన్నాం. ఈ కాలం విద్యార్థులకు కళాశాల మొదలుకొని నర్సరీ వరకు చదువుతున్న పిల్లలకు పరీక్షల కాలం. ఇంటర్ 10th క్లాస్ నమ్మిన పిల్లలు ఉన్నారు, ఇంకా అనేకమైన పిల్లలు ఉన్నారు. ఇదిగో దేవదాస్ కుమార్తె, పెద్ద కుమార్తె ఇంటర్ ప్రథమ సంవత్సరం మంచి ఫలితాలతో పాస్ అవుటకు సహాయం చేయండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తాం. పాల్ CA పరీక్షలు 2 విషయంలోనూ మంచి ఫలితాలతో వచ్చినట్లుగా మీకు సహాయం చేయండి. మిరప పంట మంచి ధరకు అమ్మబడి ఉన్నట్లుగా మీకు సహాయం చేయండి. రాజయ్య డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా నడిపించండి. దివ్య జెస్సీలు MBA పరీక్షలు రాశారు, మరికొన్ని పరీక్షలు రాసింది జెస్సీ. మంచి ఫలితాలతో పాస్ అవుటకు సహాయం చేయండి. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘములోని ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు మీరు తీర్చండి. జగదీష్ కుటుంబం కొరకై మేము ప్రార్థిస్తాం. పెద్ద వదిన కుమారుడు కుమార్తెను దీవించండి. కుమారుడు 10వ తరగతి మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. సింధు కోయంబత్తూరులో చదువుతూ ఉంది. ఆ ప్రాంతపు వాతావరణం, ఆహార అలవాట్ల వలన ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడండి. హేమావతి దినం జీతం పంచుతూ నైనా ఎండ వలన ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడు. పెన్షన్ పంచుతూ దీవించండి. శంకర్ ప్రసన్నమ్మ కుమారుడు కుమార్తెను కూడా మీరు దీవించండి. జగదీష్ జీవితంలో ఉద్యోగ వివాహ విషయంలో అద్భుతమైన సహాయమును దయచేయండి. సాగిబండ బాబు తల్లిదండ్రులు, అలాగే సోదరీమణులు, వారి భర్తలు, వారి సంతానాన్ని బట్టి మీకు స్తోత్రము. బుధవారమున వారింటిని ఆధారం చేసుకొని ఆ కాలనీలోని కొందరికి
మీ కుమారుని ప్రకటించడానికి సహాయం చేశారు. అనేకులు వచ్చి దేవుని వాక్యం విన్నారు. నీరు కట్టి ఫలింపచేయండి. ఆశిస్తున్నాము వారములో ఒక కుటుంబములో ఇటువంటి కూడికలు జరుగుటకు ప్రతి వారిలో మీరు ప్రేరేపణ తీసుకొని రమ్మని అడుగుతుంది. బాబు వివాహ విషయంలో కూడా సహాయం దయచేయండి. ఇంటి విషయంలో కూడా సహాయం దయచేయండి. అలాగే యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి కూడికకు వచ్చుటకు కూడా మీకు కృపణ దయచేయండి. తాతయ్య ఆయన భార్య పిల్లలు, జాకోబ్ ఆయన భార్య పిల్లలు, నరసింహ ఆయన భార్య పిల్లలు, తల్లిదండ్రులు. జాకోబ్ నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టాడు. గోడల వరకు అయ్యాయి. మరి కప్పు వేసుకోవాలి. మీరే సమస్తముని మీరు సమర్పించాలి. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపణ దయచేయండి. గొరక ఓబ్లేస్ ఆయన భార్య, కుమారుడు, కుమార్తెను దీవించండి. గొరక ఓభయ్య ఆయన భార్య, కుమార్తెలను మీరు దీవించండి. బత్తల దేవదానం ఆయన భార్య, రంగ ఆయన భార్య పిల్లలు, మునుస్వామి ఆయన భార్య పిల్లలు, కారును దీవించండి. నైనా పిల్లల మీ దయందును మనుషుల దయందును వయసులో జ్ఞానములు ఎదుగుటకు మీ కృపను దయచేయండి. వంశీ విషయములో వ్యక్తిగతంగా పలుమార్లు వెళ్ళి హెచ్చరిస్తూ మీరే కార్యం జరిగించండి. దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీరే అద్భుతమైన సహాయం దయచేయండి. ఆయన తల్లిదండ్రులు, తోబుట్టులు కూడా దీవించబడడు. రక్షించబడిన బిడ్డ ఆయన జీవితంలో మీ గొప్ప కార్యాలు జరిగించబడడు. ఇన్నయ్య కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తాం. ఆయన తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. బాలస్వామి అక్కను బట్టి మీకు స్తోత్రములు. మీ కొందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. ఇదిగో శ్వేత, ఇసాకులను మీరు ఆశీర్వదించండి. వారి యొక్క జీవితాలలో, వివాహ విషయాలలో అద్భుతమైన సహాయమును మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం. యేసు ప్రభువా వసంతరావు ఆయన భార్య పిల్లలను మీరు వసంతరావు కుమారుడు కూడా పరీక్షలు రాస్తూ ఉండగా మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపణ దయచేయండి. రెండవ వాడిని కూడా దీవించండి. మరియమ్మ భర్త వారి సంతానం దీవించండి. ఇన్నయ్య ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తున్నాడు. మారు మనసు పొందినట్లుగా, బాప్తీసం పొందినట్లుగా మీ కృపణ దయచేయండి. టీ షాపును దీవించండి. ఇస్సాకు దేవుని మందిరములో సహాయపడుతున్న విధానాన్ని బట్టి కూడా ముగిస్తారు. శ్వేతాలను దీవించండి. వివాహ విషయాలలో అద్భుతమైన సహాయమును పెడతాయి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చెన్నై అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు తల్లిని, సోదరిమణులు వారి పిల్లలను కూడా దీవించి మహిమ పొందండి. పుట్లూరు శాంతమ్మ గారికి కంటి ఆపరేషన్ జరిగింది. ఆమె తీసుకుంటున్న ప్రతి మందును, పదార్థమును దీవించండి. చక్కగా చూసినట్లుగా మీ కృపను దయచేయమని అడుగుతుంది. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తుంది. రంగన్న అయిన భార్య పిల్లలు, అబ్రామ్ అయిన భార్య పిల్లలు, దావీదన్న పిల్లల యొక్క వివాహ విషయాలలో కుమార్తెల భర్తల సంతానం కూడా దీవించమన్నాడు. ఆనందమైన భార్య పిల్లలు, రాజేష్ అయిన భార్య పిల్లలు, మూగమ్మాయి కుటుంబాన్ని కూడా దీవించి మహిమ పొందండి. దొరై స్వామి కృపమ్మ కుమారుని బట్టి మీకు స్తోత్రములు. పాల్ సిఏ పరీక్షలు రాశాడు. మంచి ఫలితాలతో పాస్ అవటం మీ కృపను దయచేయండి. మిరప పంట మంచి ధరకు అమ్మబడినట్లుగా మీ కృపను దయచేయండి. అలాగే శనగ పంట కూడా మంచి ధరకు అమ్మబడినట్లుగా మీ కృపను దయచేయండి. కృపమ్మ తల్లిని, తోబుట్టులను కూడా దీవించి మీరు మహిమ పొందండి. సహోదరి కుమారి కొన్ని దినముల నుండి బలహీనతతో బాధపడుతూ ఉండగా మీరు కనికరించి ఆరోగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రం. విక్టర్ డేవిడ్ ఆయన భార్య కుమార్తెను దీవించి, కుమార్తె మీ దయందును మనుషుల దయందును వయసులో, జ్ఞానములో, విద్యలో ఎదుగుటకు మీ కృపను దయచేయండి.
మరో సంతానం కొరకే ఎదురు చూస్తున్నారు. మీ కృపను దాయిచ్చే దేవుడి యొక్క వృత్తిలో ఉన్నతమైన పదవులను దాయిచ్చే అధికారుల మధ్య ప్రతి ప్రయాణములో మీరు మహిమ పొందండి. గంధం కృపా సుందరి ఆమె జీవితంలో వివాహ విషయంలో మీరు కార్యం జరిగించండి. వివాహం జరిగించేంత సంపద మా యుద్ధం లేదు. మీ వైపు చూస్తూ ఉన్నా మీరే కార్యం జరిగించండి. కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఈ రుణములు వారు తీర్చుటకు మీ కృపను దాయిచ్చేయండి. ఈ నూతన మాసములో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించినట్లుగా మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్నట్టుగా జీవించుటకు లోకం వైపు, లోక ఆకర్షణ, లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవబుడ్డాంబం వీటిని ప్రేమించకుండా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు ముందుకు సాగుటకు మీకు నిలిచిన శ్రేష్టమైన గ్రంథమును పఠించుటకు, ధ్యానించుటకు, పరిశీలించుటకు మీకు కృపను దాయిచ్చే జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దాయిచ్చే వాగ్దాటిని దాయిచ్చే అటు పరిశుద్ధులను హెచ్చరించినట్లుగా పాపాత్ములను మీ వద్దకు మళ్లించే ఒక బలమైన సాధనంగా వాడుకోమని అడుగుతాం. భూలోకములో మేమేమీ కోరుకోలేదు. మీ కుమారుని ప్రకటించే ధన్యత దయచేయమని అడుగుతాం. యేసు ప్రభువ, రాబర్ట్ ఆయన భార్య పిల్లలు, ఏసై ఆయన భార్య పిల్లలు తల్లిని దీవించి ఏసైకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పెద్ద కుమార్తె భర్తను దీవించండి. సంతాన విషయంలోనూ అలాగే మరో కుమారుని కూడా దీవించండి. దారా రవి, మరియమ్మ కుమార్తెలు కుమారుని బట్టి ముగిస్తారు. పిల్లలు MBA పరీక్షలు రాశారు. జెస్సీ ఉద్యోగరీత్యా మరో పరీక్ష రాసింది. మంచి ఫలితాలతో పాస్ అవటానికి కిషోర్ను దీవించండి. మరియమ్మ తల్లిని, తోబుట్టులను కూడా దీవించండి. నైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పిల్లల జీవితాలలో మీ గొప్ప కార్యాలు జరిగించండి. జూటూరు ఏలియా తల్లిని మీరు దీవించి మీరు మహిమ పొందండి. సిస్సాకు అయిన భార్య, కుమార్తెను దీవించండి. నూతన ఇంటి నిర్మాణ పనులను మీరు ఆశీర్వదించండి. స్వరూపమ్మ పిల్లల యొక్క వివాహ విషయాలలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. దేవుని సన్నిధికి వస్తూ ఉన్నది, మీ కృపను అనుగ్రహించండి. ఈ కాలనీలోని ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. గంధం జైపాల్ వదినమ్మను బట్టి ముగిస్తూ నైనా ప్రసన్నమ్మ ఆమె భర్త, కుమార్తెను దీవించండి. పవన్ అయిన భార్య, కుమార్తెను దీవించండి. భార్య గర్భవతి, గర్భములు ఎదుగుతున్న పిండాకుడిని దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. కానుపు విషయంలో అద్భుతమైన సహాయం మరి దయచేయండి. పారిస్టర్ రవి సార్ అక్కను బట్టి కుమారుని దీవించండి. అక్క యొక్క తల్లి మీ వద్దకు చేర్చబడింది. కుటుంబానికి ఆదరణ దయచేయండి. కడవకొల ఏసన్న గారు వదినమ్మను బట్టి మీకు స్తోత్రము. డాక్టర్ ప్రవీణ్ ఆయన భార్యను బట్టి మీకు స్తోత్రములు. వివాహ విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. సంతాన విషయంలో మీ కృపను అనుగ్రహించమని అడుగుతాం. రెండవ వాని గాయాలై ఆ గాయాలను మీరు ముట్టి స్వస్థపరచండి. పోలీస్ విజయుడు అయిన భార్య వారి కుమారుని దీవించండి. రాముగల్ల తిమోతి, మనోహర్, సువార్తమ్మ, కరుణాకర్, సురేష్, రాజన్న, భూషణం వారి కుటుంబ సభ్యులను దీవించండి. సాగిబండు శాంతమ్మ వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు. చిన్నయేసు, కరుణమ్మ కుమార్తెను దీవించండి. సునీతమ్మ కుమార్తె, అత్తమ్మ ఆడపడుచు దీవించండి. సుందరైన భార్య, కుమార్తెను దీవించండి. పిల్లల యొక్క చదువులో చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన దయచేయండి. నిసి, సునీల్ వారి యొక్క వివాహ విషయాలలో అద్భుతమైన సహాయంను దయచేయండి. రాముగాళ్ళ రత్నకుమార్, కళ కుమార్తెను దీవించండి.
లెనిన్, లేయాను మీరు ఆశీర్వదించండి. సండే స్కూల్ బృందాన్ని దీవించండి. వారు ఆధ్యాత్మికంగా ఎదుగుటకు మీ కృపను దయచేయండి. పైన రేకుల షెడ్డు విషయంలో, పురుషుల బాతుల విషయంలో, ఎదురుగా ఉన్న స్థల విషయంలో కూడా మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా, కళా తల్లిని, తోబుట్టులను కూడా దీవించి మీరు మహిమ పొందండి. రత్నం తల్లిదండ్రులు, తమ్ముని కుటుంబాన్ని, సోదరిమణులు, భర్తల వాడి సంతానం దీవించండి. సాత్రి రాజశేఖర్ ఆయన భార్యను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. ప్రమీలమ్మ భర్త వాడి సంతానం, నాగమ్మ, చిట్టి వివాహ విషయంలో కూడా మీ కృపను దయచేయండి. సాగిబండ రాజరత్నం గారు ఆయన భార్య వారి కుటుంబ సభ్యులను దీవించండి. జిట్టన్న ఆయన భార్య వారి కుటుంబ సభ్యులను దీవించండి. ముఖ్యంగా మార్కన్న వదినమ్మ కుమార్తె లేక వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. బిషప్ డ్యూటీని దీవించి క్షేమంగా నడిపించండి. ఆయన భార్యను బట్టి మీకు స్తోత్రములు. పెద్ద కుమార్తె ఆయా పోటీ పరీక్షలు రాసింది, మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. ఆమెకంటూ ఒక ఉపాధిని దయచేయండి. శ్వేత సన్నీలను దీవించండి. వారి వివాహ విషయాలలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. రెండో ఇల్లు శుభ్రం చేసుకుని అందులో ప్రవేశించుటకు మీ కృపను దయచేయండి. మానవ తప్పిదం వలన మా ప్రియులు చాలా కోల్పోయారయ్యా. నైనా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే రెండింతల అధికముగా దీవించండి. మీ కృపను దయచేయండి. యోహాను, భారతి పిల్లలను దీవించండి. మరియమ్మ భర్త కుమార్తె కుటుంబాన్ని దీవించి మీరు మహిమ పొందండి. పోతురాయి రాజయ్య ఆయన భార్య, పెద్దవాడు ఉద్యోగరీత్యా బయట ప్రదేశంలో ఉన్నాడు, దీవించండి. రెండవ వాని భవిష్యత్తులో కూడా మీ సంకల్పం, మీ ఉద్దేశం ఏదైతే ఉందో నెరవేర్చండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఈ రుణములు వారు తీర్చుటకు మీ కృపను దయచేయండి. డ్యూటీకి వెళ్ళాడు రాజయ్య, క్షేమంగా నడిపించండి. బేబీ తల్లిని, తోబుట్టులను కూడా దీవించి మీరు మహిమ పొందండి. గంధం సువార్తమ్మ వారి కుటుంబ సభ్యులు, జయమ్మ వారి కుటుంబ సభ్యులు, తిప్పన్న వారి కుటుంబ సభ్యులను దీవించండి. బత్తల దేవదాస్ ఆయన భార్య, కుమార్తెలు, కుమారుని బట్టి మీకు స్తోత్రం. పెద్ద కుమార్తె ప్రథమ ఇంటర్ పరీక్షలు రాస్తూ మంచి ఫలితాలతో పాస్ అవటం దాయిచ్చి నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను అన్నారు. మీకు కూడా దాయిచ్చి ఇదిగో రెండవ కుమార్తె కుమారుని దీవించండి. విన్సెంట్ పినల్ దశ దిశలో వర్ధిల్లున్నట్లుగా మీ కృపను దాయిచ్చి దేవుని మందిరం పట్ల వారికి దాతృత్వాన్ని బట్టి కూడా మీకు స్తోత్రములు దీవించండి. తరచుగా మా ప్రియుడు బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడండి. తన వృత్తిలో ఉన్నతమైన పదవులు కూడా దయచేయండి. ఆయన తల్లిని, తమ్ముని కుటుంబాన్ని, సోదరిమణుల భర్తల సంతానం కూడా దీవించి మహిమ పొందమని అడుగుతాను. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తుంది. శ్యామలమ్మ పెద్ద కుమార్తె భర్త వారి సంతానం, రెండవ కుమార్తె భర్త సంతానం విషయంలో మీ కృపను, అబ్రహాం దీప్తి వారి కుమారుని దీవించండి. అలాగే బబ్బులు వివాహ విషయంలో కూడా మీ కృపను దయచేయండి. శ్యామలమ్మకు మంచి ఆదరణ, ఆరోగ్యమును దయచేయండి. యశ్వేడి ప్రసాద్ గారు వదినమ్మను బట్టి మీకు స్తోత్రం. చందు ఆయన భార్య వారి కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు. భార్య గర్భవతి, గర్భములు ఎదుగుతున్న పిండాకృతిని దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. బిందమని భర్త కుమార్తెలను దీవించండి. నూతన ఇంటి నిర్మాణ పనులను దీవించండి. ఆవుల వంశవృక్షాన్ని, బింగి వంశవృక్షాన్ని, బండి వంశవృక్షాన్ని, గట్టు వంశవృక్షాన్ని దేవా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతుంది. యేసు ప్రభువా భాగ్యరాజ్ సార్ ఆశకును బట్టి మీ స్తోత్రములు. పిల్లల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. కట్టుపల్లి యోహాను గారు అలాగే ఆంటీ మీ వద్దకు చేర్చబడ్డారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం కూడా దీవించండి. శ్రీరామూర్తి గారి కుమార్తెల కుమారుని దీవించండి. గుంటూరు, నంద్యాల, కర్నూలు, యాడికి, కొండూరు, కోనచెరువు, చాపరాళ్ళ సంఘాలను బలపరచండి. రాత్రి మీరు మహిమ పొందండి. మా యాడికి మండలమును,
మా తాడపతి నియోజకవర్గాన్ని, మా అనంతపురం జిల్లాను, మా తెలుగు రాష్ట్రాలను, దేశాన్ని, ప్రపంచాన్ని దీవించండి. పాలన చేయు అధికారులు, అనధికారులను దీవించండి. చక్కగా పాలన చేయనట్లుగా మీ కృపను దయచేయండి. మా మండలం నుండి ఉపాధి కొరకు, విద్య కొరకు, నైనా ఉద్యోగం కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబం, ప్రతి యవనస్తుని, యవనరాళ్ళను మీరు ఎక్కడి కింద ఉంచుకొని మీరు కాపాడమని అడుగుతారు. రేపు ప్రభు దినం, ప్రభును ఘనపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును ప్రశంసించే దినం. అనేకులను సమకూర్చండి. 2 లేక 3 నీ కుమారుని ప్రకటించినట్లుగా మీకు దయచేయండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ రాత్రి మహిమ పొందమని. ఇదిగో దైవచిత్తమునకు యాక్సిడెంట్ అయింది. సింహం దైవచిత్తమునకు ఆ గాయములను మీరు ముట్టి నైనా వజ్రాల విశ్వాస గృహమును మీరు ఆశీర్వదించగలరు. యవనస్తుడు బెడ్లో ఉన్నాను నైనా, ప్రతి గాయమును మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. అలాగే రేపు సాయంత్రం జూమ్లో మీ కుమారుని ప్రకటిస్తుండగా మా సంఘములో వారు కూడా జూమ్లో పాలు పొందుటకు మీకు ఇప్పుడు దయచేయండి. సంఘాలు ఐక్యత కలిగి ముందుకు సాగుటకు మీకు ఇప్పుడు దయచేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. దయచేసి ఫోన్లున్న ప్రతి ఒక్కరూ జూములో పాలు పొందాలని హృదయపూర్వకంగా, మనస్పూర్వకంగా 2 చేతులు జోడెత్తి మీకు మనవి చేస్తున్నాము. దయచేసి జూములో పాలు పొందండి. వాళ్ళు అడుగుతున్నారు, మీ వాళ్ళకి ఫోన్లు లేవా అన్నారు. ఒక ఆయన ఉన్నాయ్యా అన్నారు. ఒక్కరు కూడా పాలు పొందలేదంటే, అయ్యా నేను చెప్తూ ఉన్నాను అయ్యా అని చెప్పాను. కనుక దయచేసి రేపు రాత్రి అందరూ పాలు పొందండి. సహోదరులారా, సహోదరులారా, ఓ శాంతమ్మ, ఓ మార్కయ్య, అందరూ పాలు పొందాలని మనవి చేస్తున్నాము. మీ అందరికీ వందనాలమ్మ. ఓ హేమావతి, ఓ దేవదాసు, ఓ దొరస్వామి, మీ అందరు పాలు పొందండి అయ్యా. మీ అందరికీ వందనాలయ్యా.